హిందూ జీవన విధానం. ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్. ధర్మం నుంచే అన్నీ లభిస్తాయి. ఈ ప్రపంచ సారమే ధర్మం అని మన పూర్వీకులు చెప్పారు. అందుకే హిందూ ధర్మాన్ని విశ్వజనీన మానవ ధర్మం అని అన్నారు. హిందూ ధర్మం మతం పేరుతో ఎన్నడూ కూడా మారణ హోమం చేయమని చెప్పలేదు. కత్తి చూపించి మతం మారుతారా లేక చస్తారా అంటూ భయపెట్టి మతం మార్పిడులు చేయలేదు. మత యుద్ధం పేరుతో అమాయక ప్రజల పీకలు తెగ కొయ్యమని అనలేదు. అలా చేస్తే స్వర్గానికి పోతారని జనాన్ని రెచ్చగొట్టనూ లేదు. అలాగే మా మతమే గొప్ప, మిగిలిన మతాలన్నీ వ్యర్థమనే సైతాను భాషను మాట్లాడలేదు. అన్ని మతాలు కూడా గొప్పవేనని చెప్పింది. అయినా కూడా అదే పనిగా ఇప్పటికీ హిందూ సమాజంపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈశ్వరోపాసన, బ్రహ్మచర్యం, తమదైన ఆధ్యాత్మిక ప్రవచనాలతో సమాజానికి మార్గదర్శనం చేసే బ్రహ్మస్వరూపులైన సాధుసంతుల సంప్రదాయం మన దేశంలో అనాది కాలం నుంచి కూడా కొనసాగుతూ వస్తోంది. అలాంటి సాధు సంప్రదాయంలో దశనామి జునా అఖాడా కూడా ఒకటి. ఏప్రిల్ 16వ తేదీన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని ఓ గ్రామం వద్ద హంతక మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సాధువులైన చిఖానే మహారాజ్ కల్పవృక్షగిరి, సుశీల్ గిరి మహారాజ్ దశనామి జునా అఖాడాకు చెందినవారే. వారితో పాటు వారి కారు డ్రైవర్ నీలేష్ తెలగానేను కూడా మూకలు హత్య చేశాయి. దశనామి అఖాడా మన దేశంలో ఉన్న ప్రాచీనమైన అఖాడాలలో ఒకటి. ఈ అఖాడా సంప్రదాయాన్ని స్వయంగా ఆదిశంకరాచార్యులు ప్రారంభించారని సాధువులు చెబుతారు. దశనామి సంప్రదాయానికి చెందిన సాధువులు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు శాస్త్రధారులు కాగా మరొకరు శస్త్రధారులు. శాస్త్రధారులు వివిధ రకాల శాస్త్రాల అధ్యయనంలో గడుపుతారు. శస్త్రధారులైన వారు యుద్ధ విద్యలలో ప్రావీణ్యత సంపాదిస్తారు. వీరి ద్వారానే వివిధ అఖాడాలు ఏర్పడ్డాయి. ఈ సంప్రదాయానికి చెందిన వారు 10 రకాల పేర్లలో ఏదో ఒకటి ధరిస్తారు. అందుకనే వీరికి దశనామి అని గుర్తింపు వచ్చింది. ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంతాన్ని 10 శాఖలుగా ఏర్పాటు చేశారని చెబుతారు. అవి గిరి, పురి, భారతి, వనం, అరణ్యం, పర్వతం, ఆశ్రమ, సాగర, తీర్థ, సరస్వతి. పాల్ఘర్లో హత్యకు గురైన సాధువులు గిరి సంప్రదాయానికి చెందినవారు. ఈ 10 పేర్లు ఆదిశంకరులు స్థాపించిన 4 మఠాలకు చెందిన సాధువులకు వారి పేర్ల చివరన ఉంటాయి. అలాగే ఈ మఠాలలో ఒక్కో మఠంలో ఒక్కో వేదాధ్యయనం జరుగుతుంది. దక్షిణ భారతంలోని శృంగేరి మఠం, ఇది కర్ణాటకలో ఉంది. ఇక్కడ సాధువులకు పురి, భారతి, సరస్వతి అనే పేర్లు ఉంటాయి. యజుర్వేదం అధ్యయనం చేస్తారు వీరు. తూర్పున పూరిలోని గోవర్ధన మఠం, వన, అరణ్యగా వీరిని పిలుస్తారు. వీరు ఋగ్వేదం అధ్యయనం చేస్తారు. పశ్చిమ భారతంలోని ద్వారకాలోని శారదా మఠంలోని వారిని తీర్థ, ఆశ్రమ సాధువులుగా పిలుస్తారు. వీరు సామవేద అధ్యయనం చేస్తారు. ఇక ఉత్తరాన హిమాలయాల్లోని బద్రీనాథ్లోని జోషి మఠం, ఇక్కడ సాధువులను గిరి, పర్వత, సాగరగా పేర్కొంటారు. వీరు అథర్వణ వేదం అధ్యయనం చేస్తారని చెబుతారు. ఎవరైనా దశనామి సంప్రదాయాన్ని అనుసరించాలనుకున్న వారు భౌతికమైన వస్తు సంపదను పూర్తిగా త్యజించాలి. కేవలం కాషాయ వస్త్రాన్ని ధరించి దండకమండాలు ధరించాలి. అలాగే పురుష సూక్తం చదువుతూ విరాజ హోమం చేయాలి. ఆ తరువాత అంతా వినండి, నా గురువు అనుగ్రహం మూలంగా నేను భౌతిక జీవితాన్ని దాటి వెళ్ళాలనుకుంటున్నాను, నేను అన్ని సంబంధాలను త్యజిస్తున్నాను, కొడుకు పట్ల ప్రేమ, సంపద, సహచరుల పట్ల అభిమానం వదిలిపెడుతున్నాను, మీరు కూడా నా పట్ల అనురాగ బంధాలను వదిలిపెట్టండి, నా సన్యాస జీవనానికి అడ్డు రాకండి అని చెబుతూ దోసిలి నిండా నీళ్లు తీసుకొని వేద మంత్రాన్ని చదువుతూ నీటిని విడిచిపెడతారు. ఆ తరువాత అతను నదిలో స్నానం చేసి సంధ్యాదులు పూర్తి చేసి తాను సన్యాసం స్వీకరించానని ప్రతినబూనుతాడు. ఇక దశనామి సాధువులు ఆచరించే నియమాలను చూద్దాం. కాషాయ వస్త్రం ధరించి భిక్షాటన చేయడం, రోజుకు 1 పూట మాత్రమే భుజించడం, సాధారణ జన నివాసాలకు బయట ఉండడం, నేలపై నిద్రించడం, ఎవరి గురించి చెడుగా మాట్లాడకపోవడం, తనకంటే పై స్థాయిలో ఉన్న సన్యాసికి తప్ప ఎవ్వరికీ వందనం చేయకపోవడం వంటి నియమాలను పాటిస్తారు. కేవలం కాషాయ వస్త్రాలే ధరించి ఆధ్యాత్మిక చింతనలోనే గడపడమే కాదు, అవసరమైతే ధర్మరక్షణకు వీరు శస్త్రాన్ని సైతం పడతారు. మధ్యయుగంలో భారతదేశంపై విదేశీ ముస్లిం దండయాత్రలు జరిగిన సమయంలో యోధులైన ఈ దశనామి సన్యాసులు హిందూ సమాజ రక్షణలో కీలక పాత్ర పోషించారు. వాళ్ళు విదేశీ దురాక్రమణదారులను ఎదుర్కొని మధుర, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలను కాపాడారు. నిర్వాణి పత్రం ప్రకారం దశనామి సాధువులు 1664లో ఔరంగజేబును ఓడించి
వారణాసిలోని విశ్వనాథ మందిరాన్ని కాపాడారు. అప్పుడు రోజంతా పోరాడిన సాధువులు చివరికి ముస్లిం సేనానులు మిర్జా అలీ, అబ్దుల్ అలీలను చిత్తుగా ఓడించారు. సాధారణ శకం ప్రకారమైతే 1664లో వాళ్లు మొఘలులపై ఘన విజయం సాధించారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం సాగింది. అందులో దశనామీలు వీరవిహారం చేశారు. వాళ్ళు ఆ క్షేత్ర పవిత్రతను కాపాడారు. వాళ్ళు ముస్లిములైన మిర్జా అలీ, తురంగ్ ఖాన్, అబ్దుల్ అలీలను ఓడించారని చరిత్ర చెబుతోంది. అలాగే దశనామీ సాధువులు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కూడా పోరాడారు. 1770 నుంచి 1820ల మధ్య కాలంలో జరిగిన సన్యాసుల తిరుగుబాటులోనూ వీరు ముఖ్యమైన పాత్ర పోషించారు. దశనామీ సన్యాసులు బెంగాల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించడం ద్వారా బ్రిటిష్ పాలకులు ఆ తిరుగుబాటును అతి కష్టం మీద అణచివేయగలిగారు. దశనామీ సాధువుల పరాక్రమం, త్యాగాలు భారతదేశ చరిత్రలో గుర్తింపుకు నోచుకోలేదు. కుంభమేళాల సమయంలో కనిపించే ఈ సాధువులు వేలాది సంవత్సరాల ఈ సంప్రదాయాలను ఇప్పటికీ కాపాడుతున్నారు. మన ఈ సంప్రదాయాలను కాపాడేందుకు వాళ్ళు సర్వస్వం వదులుకున్నారు. మన నాగరికత, సంస్కృతి ఈనాడు ఇలా నిలబడిందంటే అందులో దశనామీ సన్యాసుల పాత్ర ఎంతైనా ఉంది. మనకు ఇంత చేసినా వాళ్ళు ఎప్పుడూ ఏది మన నుంచి ఆశించరు, కోరుకోరు. కానీ ఇప్పుడు మనం వారిని ఏ విధంగా గౌరవిస్తున్నాం, ఏ విధంగా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం? మూకుమ్మడి దాడుల ద్వారానా, అమానుషమైన హత్యల ద్వారానా? ఈ విషయంలో మొత్తం సమాజంగా మనం విఫలమయ్యామా? మన కోసం, మన దేశం కోసం జీవిస్తున్న వారిని కమ్యూనిస్టులు, క్రైస్తవ మిషనరీల మాయలో పడి గౌరవించుకుని కాపాడుకోలేకపోయామా? ఒక్కసారి ఆలోచిద్దాం. హిందూ సాధువులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిద్దాం. నమస్కారం. నేషనలిస్ట్ హబ్ ఛానల్ ద్వారా మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ, విశేషంగా ఆదరిస్తూ, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. జాతీయవాద దృక్పథాన్ని నేటి యువతలో నింపే విధంగా భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో మేము మరిన్ని వినూత్న కార్యక్రమాలు